పాపం చేశారో ఆ జన పాపం మన కంటింది కాబట్టి యేసుక్రీస్తు రక్తం ఆ పాపానికి విమోచనం. సహోదరి సహోదరులారా, చాలా మంది ఈనాడు క్రైస్తవానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా తెలియపరుస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏంది అనే విషయాన్ని ఇలా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆ గొప్ప విషయాల్ని మనం ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలిద్దాం, క్షుణ్ణంగా తెలుసుకుందాం. మన వద్దున్న రాజు గారు ప్రార్థన ద్వారా హలో గారు, హలో చెప్పండి. హలో ఐజా గారు, దేవునికి హలో ఐజా గారు, స్తోత్రం. హల్లెలూయా. మీరు కట్ అయిపోతుంది మీది. చేయండి. ఓకే, అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మేము ధ్యానించవలసిన అంశం ఏంటంటే, బైబిల్లోను మరి యేసు ప్రభు రాకడ ముందు కొన్ని ధ్యాన అంశాల కోసం మాట్లాడాడు. ఫస్ట్ మొదటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 24 ప్రేయర్ చేయండి. రాజుగారు ప్రార్థన చేయండి. ప్రార్థన స్టార్ట్ చేశాను. ఓకే, దేవా నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ లైవ్లో మీరు సహాయం చేయండి, నీ కృపలో ఆశీర్వదించండి. మరి నీ వాక్యం చెప్పే మహాకృప అనుగ్రహించండి ప్రతి బిడ్డకి. రాజుగారు ప్రార్థన చేసి వినివారందరికీ నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. చెప్పండి కదా రాజుగారు. రాజుగారు చెప్పండి. మన టాపిక్ ఏంటంటే బైబిల్ని విమర్శించే వారికి సమాధానాలు. ఫస్ట్ పాయింట్, ఈ మధ్య చాలా ఛానల్స్ బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. దాంట్లో చాలా మొదటగా వినిపిస్తున్న మాట ఏంటంటే, మరియమ్మ గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది ఒకసారి మనము మత్తయి సువార్తలో మరియ పరిశుద్ధాత్మన కమ్మగా ఆమె గర్భవతి అయిందంటే, పరిశుద్ధాత్మ కమ్మగా అంటే పరిశుద్ధాత్మ ఎవరు, కమ్మగా అంటే అర్థం ఏంటి? రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా పిల్లోడు పుట్టాడని రకరకాలుగా ప్రవర్తిస్తుంటే మరి కన్యక గర్భవతి ఎలా అయింది, కన్యక అనే మాటకు అర్థం ఏంటి అనే విషయాలు తెలియపరచండి సార్. ఓకే, అలాగేనండి. మరి కొంతమంది బైబిల్ మీద సందేహించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజానికి బైబిల్ వారికి రాదు. ఈ రానప్పుడు ఏం చేస్తున్నారంటే, బైబిల్ వాక్యాలు వాళ్ళకి అర్థం కాక ఇక వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద రాగా ఆమె
దేవుని ఆత్మ ద్వారా మరి ఆమె శక్తి పొందుకొని లూకాసు వార్త 1:35లోను ఏమి రాయబడి ఉందంటే ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 1:35 అక్కడ ఏమి రాయబడి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను, పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడును అని రాయబడి ఉంది. కాబట్టి అంత క్లియర్గా అక్కడ ఉంది, దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుని శక్తి మరి మరియ మీద కమ్ముకుందనమాట. మరియ కన్య అన్నమాట అప్పటికి. కాబట్టి కన్య ఎలా గర్భవతి అవుతుంది? అవదు. సామాన్యంగా మానవులు జరిగే ప్రక్రియను బట్టి అయితే కన్య గర్భవతి అవదు. కానీ దేవుడు తన క్రియ ఒక కన్య ద్వారా జరిగించాలని ఉద్దేశించాడనమాట. కనుకనే అక్కడ రాయబడి ఉన్నది. అందుకు మరియ నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలాగా జరుగునని చెప్పబడింది అనమాట. మీరు చూడండి, షేరింగ్ ఇవ్వండి, షేరింగ్ ఇవ్వండి. అజ్రా గారు ఇస్తున్నా. సో ఒక కన్య గర్భవతి అవడం అసాధ్యం. ఇస్తున్నాను మీరు చెప్ప. ఓకే ఓకే. కన్య గర్భవతి అవడం అసాధ్యం. అయితే ఈ 5 సహోదరులు అందరూ బైబిల్ చదువుతున్నారు కానీ వాళ్ళకి మాట మింగుడు అవ్వట్లేదు. కన్య అంటే గర్భవతి అయిపోతుంది. నిజమే, కన్య గర్భవతి అవ్వదు. అన్లెస్ అంటే ఆమెకు పెళ్ళైతే కానీ ఆమె గర్భవతి అవ్వదు. కానీ బైబిల్లో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యం అదే. సర్వోన్నతుడు శక్తిని కమ్ముకొనును. ఆయన 30వ వచనం చూడండి. దూత మరియ దగ్గరికి వచ్చి, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీ గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టిదు. అంటే నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుడికి అంటావు, అని యేసు అని పేరు పెడతావు. చెప్తే ఈ ఆశ్చర్యపోయి ఏమన్నది తెలుసా? ఇది ఎట్లా జరుగుతుంది నాకు, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అంటది ఆమె. మరి పురుషుని ఎరగని దాన్ని స్త్రీకి బిడ్డలు ఎలా పుడతారండి చెప్పండి? లోకానికి అదేమైనా మాట కుదురుతుందంటారా? కుదరదు. లోకంలో ఎవరైనా నమ్ముతారంటారా? నమ్మరు. కానీ ఇది దేవుని వాక్యం, నమ్మక తప్పదు. దేవుడికి సమస్తం సాధ్యమని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి కొంతమంది 5 సహోదరులు, కొంతమంది ఎట్లా అంటే బైబిల్ని విమర్శిస్తూ ఉంటారు. మరి ఆమె ఏంటి సర్వోన్నత దేవుని శక్తి కమ్ముకుందా? కమ్ముకోవడం అంటే ఏంటి అర్థం అంటుంటారు. కమ్ముకోవడం అంటే శక్తి రావడం. ఆమె దేవుని వల్ల కృప పొందితివి. ఇప్పుడు సంసోన్ మీద దేవుడు ఆత్మరాగా ఆయన శక్తిమంతుడు అయ్యాడు. అట్లనే దేవుడు ఆత్మ వస్తే ఎవరైనా వాళ్ళు బలం పుంజుకుంటారు. మరి ఆ క్రియ దైవ చిత్తంలో జరుగుతాయి. దాన్ని మనం కాదనలేము కదా. మనం ఎట్లా అండి కాదనగలం చెప్పండి? మనం అనలేమండి, మన వల్ల అవ్వదు. ఆ మాట మనం కాదనలేము. దేవుడికి అసాధ్యం అనేది ఏం కాదు. ఏదో మానవులు పిచ్చివాగుడే. దేవుడు మానవుడి దగ్గరికి వచ్చి ఆశీర్వాదిస్తే కృప పొందితివి, నీవు గర్భము దాని కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే ముందుగానే చెప్పబడ్డది అనమాట విషయం. మనం ఎప్పుడైనా ముందుగానే చెప్పబడ్డదని సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ముందుగానే చెప్తాడు. ఏదైనా ముందుగానే చెప్పాడు అంటే ఏంటి అర్థం? దైవ కార్యం అన్నమాట. కాబట్టి నీ గర్భంలో కుమారుడు పుడతాడు. అది కూడా ఎలా పుడతాడు? పెళ్లి చేసుకోకుండా ఎలా పుడతాడు? ఎవరికి అర్థం కాదు. పెళ్లి చేసుకోకుండా పుడతారు. ఎలా పుడతారు చెప్పండి?
ఏమైనా గెస్ట్ చేయగలరా? పెళ్లి చేసుకోకుండా పుట్టడు, కానీ దేవుడు అంటాడు పుడతాడు అని అంటాడు. అదేనండి అద్భుతమైన ఆశ్చర్యక్రియ యావత్తు సృష్టిలో ఏంటంటే ఒక కన్యకి కుమారుడు పుట్టడం. ఎంత ఆశ్చర్యమైన క్రియ అండి, చెప్పండి మీరే. సో అందుకే 53వ అధ్యాయము యెషయా గ్రంథములో దేవుడు అంటాడు, ఎవరికి మా బాహుము బయలుపరచబడిను, ఎవరు నమ్మెను అని అంటాడు. దేవుని క్రియ నమ్మడం అంత ఈజీ కాదండి. దేవుని క్రియ అంత ఈజీ నమ్మడం, చెప్పండి. నో. కాబట్టి చాలా మంది అవిశ్వాసులు ఉంటారు, వారు నమ్మరండి ఈ విషయాన్ని. అందుకే దేవుడు అంటాడు, విశ్వసించే ప్రతివాడు కూడా దేవుని క్రియలు నమ్ముతాడు. నమ్ముట వల్ల దేవుణ్ణి వారు కనబరచబడతారు వాళ్ళ ద్వారా. విశ్వాసం అనేది నమ్మకంతో కూడిన పని. అది కళ్ళారా చూసి ముట్టి తెలుసుకొని అది నమ్మితే ఇక అక్కడ నమ్మకంతో ఇంకేం పని ఉందండి. కాబట్టి కన్య గర్భవతి కుమారుని కనెను. ఈ స్టేట్మెంట్ ఎవరికి అర్థం అవ్వదు, సైన్స్కి అర్థం కాదు, ఎవరికి అర్థం కాని స్టేట్మెంట్ బైబిల్లో ఉంది. ఎవరికి అర్థం కాని స్టేట్మెంట్ బైబిల్లో ఉంది, కానీ విశ్వాసాలకు అర్థమయ్యే స్టేట్మెంట్ అది. Thou shalt conceive and give birth to a child and name him as Jesus Christ. నీవు కుమారుడు కందువు, ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై కుమారుడు, సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఆయన మరియా కుమారుడు అనబడునని లేదు, యోసేఫ్ కుమారుడు అనబడునని లేదండి. ఇలా అడిగే పిచ్చి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, మరియాకు పుట్టలేదా, యోసేఫు తండ్రి కాడా, పిచ్చి మాటలు పిచ్చి వాగుడు వాగొద్దు. బైబిల్ ఏం చెప్తుంది అది చూడండి ముందు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు, ప్రభు దేవుడకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను. ఆయన సర్వోన్నతిని దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయనకున్న బిరుదిది దేవుని కుమారుడు. ఆయన యాకోబు వంశస్థులు యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతులేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. 3 చక్కరైన మాటలు చెప్పింది. పుట్టబోయే కుమారుడు యేసు అని పేరు పెట్టు, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడును, ఆయన రాజ్యానికి అంతం ఉండదు. అదండి. అందుకే క్రైస్తవులకి ఎంత బాధ పెట్టినా క్రైస్తవులు దేవుని రాజ్యము ముందుకు వెళ్తూనే ఉంటుంది. నో వన్ క్యాన్ స్టాప్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవరాజ్యము ఎవరు ఆపలేరు. యేసుప్రభు ఎలా పుట్టాడు, అది పెద్ద ఆశ్చర్యం అండి. మామూలు వ్యక్తుల్లాగా పుడితే మరి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? భార్యాభర్తలు పెళ్లి చేసుకొని పుడితే ఆయన మనిషి అవుతాడు, దేవుడు ఎందుకు అవుతాడు? వీళ్ళందరూ ఏమంటారంటే మనిషిలా పుట్టాలంటే మామూలు పెళ్లి చేసుకొని పుట్టాలన్నమాట. అట్లా కాదు. నో, అలా పుట్టడు దేవుడు. దేవుడు కావాలని కన్య గర్భం కుమారుని కనును అని రాయబడి ఉంది. అందుకు అప్పుడు అంటది ఏమని, మరీ అంటది, పురుషుని ఎరగని దాన్నే ఇలాగ జరుగునని దూతతో అనగా, ఇది ఎలాగ జరుగును, హౌ ఇట్ షాల్ హ్యాపెన్, ఇది ఎలాగ జరుగును? దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తిని నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. సర్వోన్నతిని శక్తి నీ మీదకి వచ్చిన కట్ వస్తుంది. సర్వోన్నతమైన శక్తిని, సర్వోన్నతమైన శక్తి నీ మీదకి వచ్చును. బాగుందా? సర్వోన్నతమైన శక్తి నీ మీద కమ్ముకోను అంటే దేవుడి శక్తి కమ్ముకుంటుంది. పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును.
ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. ఉమ్. మీకు ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరలాగా అలాగే ఇలగలా పుట్టిపోతారు, అలగలా పుట్టిపోతారు. మరి మీ గ్రంథాల్లో మరి ఎలా పుట్టిపోయారండి? అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. సేమ్ మనిషికి రాజుగారు ఆ, చెప్పండి రాజుగారు చెప్పండి. చెప్పండి. కన్యక చెప్పండి. అజయ్ గారు అజయ్ గారు చెప్పండి. అజయ్ గారు తీసుకోండి, తీసుకోండి, చూడండి. చెప్పండి. హలో హలో ఎదురా గారు చెప్పండి. హలో అజయ్ గారు, దీపక్ గారు, సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మరి ఏం అజయ్ గారు రిప్లై ఇవ్వట్లేదని. సో క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది, గో ఆన్. ఓకే, రైట్. అయితే చాలా మంది ఏంటంటే యేసు ప్రభు ఎలా జన్మించాడని ప్రశ్నిస్తూ ఉంటారు. యేసు ప్రభు జన్మ అనేది ఒక అద్భుతమైన క్రియ.
ఈ యావత్ ప్రపంచంలో యేసు ప్రభు జన్మ అనేది అద్భుతమైన క్రియ. అది ఈ సృష్టిలో ఒక వింతగా ఉంటుంది. అందరూ జన్మించినట్లు యేసు ప్రభు జన్మిస్తే మరి ఆ జన్మకి ఏం వాల్యూ ఉండదండి. కాబట్టి యేసు ప్రభు జన్మ అనేది ఒక వింతైన క్రియ. యావత్ సృష్టిలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అందుకే నేను 30వ వచనం నుంచి చదివాను. లూకా సువార్త 1:30లో ఏం రాయబడి ఉందంటే, దూత వచ్చిందనమాట. ఏమన్నది? భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని ఆయనకి యేసు అని పేరు పెట్టేదువు. ముందే చెప్పేశాడు, నీకు కొడుకు పుడతాడు, నువ్వు గర్భం ధరిస్తావు, కొడుకు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టేదేవు అని అన్నాడు. అంటే నువ్వు పెడతావు అని అర్థం. ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును. యేసు ఎవరు, యేసు ఎవరు, యేసు ఎవరు అంటుంటారు. యేసు ఎవరికి పుట్టాడు, ఎవరికి పుట్టాడు? ఈ రాధా మనోహర్ దాసు వీళ్ళందరూ పనికిరాని, మరి బైబిల్ రాని మనుషులు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, యేసు ఎవరికి పుట్టారు, ఎవరికి పుట్టారని. ఏమైనా మీకు చెవి ఉంటే వినండి. ఆయన సర్వోన్నతి కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి. దేవుడే ఆయనకి తండ్రి. యోసేపు పుట్టాడా, మరియమ్మకు పుట్టాడా, ఆ వంశము ఈ వంశము? ఏ వంశం అండి చెప్పండి? ఆయన దేవుడు వంశం. యోధా గోత్ర వంశమా? ఏంటి యోధా గోత్ర వంశమా? అదేదో ఇజ్రాయేలీలకు చెప్పడానికి యోధా గోత్రం నుంచి పుట్టాడు అంటే ఆయన ఏమైనా యోసేపు పుడితే కదా యోధా గోత్రం వంశస్థుడు అవుతాడు. మరియకి శరీరం అనుసారంగా మరియ జన్మించాడు కాబట్టి మరియ కూడా యూదా గోత్రికురాలు కాబట్టి యూదా వంశస్థురాలని పిలువబడ్డాడు. అంతే తప్ప నిజానికి ఆయన దేవుడు తండ్రి. దేవుడు ఆయనకి తండ్రి. మరి ఆయన ఏమో వంశస్థుడు అవుతున్నాడు? ఆయన దేవుడు వంశస్థుడండి. దావీదు సింహాసనం ఆయన ఇచ్చెను, యాకోబు వంశస్థులు యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతలేనిదై ఉండెను అని ఆమెతో చెప్పాను. దోత వచ్చి 3 మాటలు చెప్పింది. నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడు కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు, ఆయన యాకోబు వంశస్థులు యుగం ఏలుతాడు అని అన్న. ఎప్పుడైతే ఈ మాటలు వింటుందో 34వ వచనంలో ఆమె అంటది, అందుకు నేను పురుషుని ఎరగని దాన్నే అని అంటది. ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. అర్థమైందండి? ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. మీకేమైనా డౌట్లు ఉన్నాయా చెప్పండి? పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకున్నంటే ఏదో మనిషి వచ్చి కమ్ముకున్నట్టుగా మాట్లాడతారు. దేవుని శక్తి ఆవిడ మీద దిగింది. పుట్టబోయాడు పరిశుద్ధ దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అది మత్తయ్య గారు ఆయన వంశావళి ఇలాగని రాసుకొచ్చాడు. ఈ వంశావళి ఎందుకు రాశాడంటే ఆయన యూదుల్లో నుంచి వచ్చాడు అని తెలియపరచడానికి. యూదులు వంశంలో ఆయన పుట్టాడని చెప్పడానికండి ప్రజలకి. అంతేగాని ఆయన వంశంతో ఏం పని లేదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దైవికమైన వంశం. అర్థమవుతుందా? చెవులున్న వారు వినుగాక. ఎవరైనా లైవ్లో ఉంటే వినండి, ఓకేనా? యేసుక్రీస్తు జన్మ మీద డౌట్ పడకండి. మీరు డౌట్ పడ్డారంటే మీరు అవుట్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళిపోతారు. చాలామందికి తెలుసు తెలియక యేసయ్యని దూషిస్తూ ఉన్నారు. అలాట ఘోరమైన పాపానికి ఒడికట్టుకోకండి. మరి అఖిల్ ఛానల్లో, మరి ఇంకొకరి ఛానల్ ఎవరది, రామ్దూత్ ఛానల్లో, ఈ ఛానళ్ళన్నీ ఏం చేస్తున్నారంటే యేసుని
విపరీతంగా దూషిస్తూ ఉన్నారు. ఎవరికి పుట్టారో తెలీదు. యేసు ప్రభుకి 8 తండ్రులు అని ఒకడు కమెంట్ పెట్టాడు. ఎందుకండి అలాంటి కమెంట్లు పెడతారు? 8 తండ్రులా? ఆయనకి తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు అని రాయబడి ఉంది. మీ కళ్ళు పోయేవేంటి? బైబిల్ చదవడం రాదా? ఎందుకండి అలాగా పాపం మాట్లాడుతారు చెప్పండి? ఇదిగోనండి మీకు చూపెడతాను చూడండి. అతను గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి. దేవుడే ఆయనకి తండ్రి. కళ్ళు పెట్టి చూడండి, చదవండి. బైబిల్ చక్కగా చదివితే మంచి మనసుతో బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ మీరు చదవరు, మళ్ళీ యేసు ప్రభుని దూషిస్తారు. యేసు ప్రభు ఎన్నడూ కూడా మరి ఎవరిని కూడా ఎప్పుడు ఏం అనడు. యేసు ప్రభు అంత మంచి దేవుడు. యేసు ప్రభు ప్రేమించే దేవుడు. యేసు ప్రభు అందరినీ ప్రేమించే దేవుడు అండి. అంత మంచి దేవుడిని మీరు ఎలాగండి మీ దూషించడానికి మీకు ఎలాగండి నోరు వస్తుంది? సర్వోన్నతిని శక్తి కమ్ముకున్నదంటే ఏంటి అర్థం? దేవుని శక్తి ఆమె మీదకి వచ్చింది. ఆమె గర్భవతి అయింది, కుమారుని కన్నది. ఏమి దేవుడు ఆశీర్వాదిస్తే పిల్లలు పుట్టరా? చెప్పండి. దేవుడు ఆశీర్వాదిస్తే పిల్లలు పుట్టరా? దేవుని శక్తి వస్తే పిల్లలు పుట్టరా? అదే శక్తితో ఎలిజబెత్ కూడా పిల్లలు పుట్టారు అదే రోజు. దేవుడు అంటాడు చూడండి, 35వ వచనం అయిందా? 36లో చూడండి. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ తన వృద్ధాపమందు ఓ కుమారుని కని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనిపైన ఆమెకి ఇది అరమాసం. యేసు ప్రభు కంట 6వ మాసం 6 నెలలు ముందు యోహాను ఎలిజబెత్ గర్భంలోను ఉన్నాడు. ఆ మాట కూడా దూత చెప్తుంది. అంటే దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తం ఆయన చెప్పగలిగే శక్తి గలవాడు మనకు అర్థమవుతుంది. అవన్నీ అక్కడే చెప్తున్నాడు. అప్పుడు మరి ఏం చేసిందంటే, ఇవన్నీ విన్న దేవుడు చెప్పిన మాట నిరార్థకం కానేరదు ఆమెతో చెప్పను, ఇట్లనే జరుగుతుంది అని దూత చెప్పినప్పుడు, అందుకు ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక, ఆమెన్ అనెను. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశములకు కొండ సియోనులకు ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. చెప్పడానికి ఈ విషయం, నాకు దూత కనబడింది, ఇలా మాట్లాడింది అని చెప్పడానికి. ఆ దూత కనబడినవాడు ఎవరూ లేరు. ఆ దూత మరియతో మాట్లాడి ఇవన్నీ విషయాలు చెప్పింది. చాలామంది అంటారు దేవుడు ఉన్నాడు లేడు తెలీదు. తెలీదా? తెలిస్తే గాబరి ఎందుకు పడతారు? మీరేం గాబరి పడక్కర్లే. హ్యావ్ నో డౌట్ ఇన్ దాట్. దేవుడు ఉన్నాడు అని నిరూపించబడుతుంది. అదే యేసుక్రీస్తు ద్వారా నిరూపించబడ్డది. అప్పుడు ఆమె పరుగెట్టుకొని వెళ్ళి గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేసను. ఎలిజబెత్ మరి యొక్క 100 వచనములు వినగానే ఆమె గర్భంలో ఉన్న శిష్యుడు గంతులు వేసి, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుంది. బిగ్గరగా ఇట్లా నేను అంతకంటే ముందే ఎలిజబెత్ గర్భంలో కొడుకు ఉన్నాడు, ఆయన యోహాను. ఆయన కూడా పరిశుద్ధాత్మ శక్తితో పుట్టాడు. మీ ఎర్రి పప్పలకు తెలీదు ఏ పరిశుద్ధాత్మ శక్తితో ఎలా పుడతారా అనేది మీకు డౌటు. మీరు ఎంతసేపు మనుషులు పెళ్లి చేసుకుంటే కదా పిల్లలు పుడతారు, మనుషులు కాపురం చేస్తే కదా. ఇదే తెలుసు మీకు. అంతకంటే ఇంకేం తెలుసండి? దేవుని శక్తి గురించి మీకు తెలుసా? దేవుని యొక్క మహిమ గురించి మీకు తెలుసా? దేవుని వరాల గురించి తెలుసా? దేవుడు భవిష్యత్తు చెప్పగలడని మీకు తెలుసా? దేవుడు గుడ్రాల గర్భంలో పిల్లల్ని జన్మించగల శక్తి అతనికి ఉందో తెలుసా? సారాకి కుమారుడు ఇచ్చాడు, హన్నాకి కుమారుడు ఇచ్చిన దేవుడు మరి మరియాకి ఇవ్వడండి. ఏటి బైబిల్ చదువుతారు మీరు? మీ లాటోలు బైబిల్ అర్థమవుతుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో బాగు చేసుకోండి.
అప్పుడు బైబిల్ చదవండి. మీ మైండ్లన్నీ కరప్టెడ్. బిగ్గరగా ఎట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడదువు, నీ గర్భఫలం ఆశీర్వాదింపబడును. అప్పుడు ఎలిజబెత్ అన్నదనమాట, అయ్యో మరియా, నీ గర్భంలో ఉన్న శిష్యుడు గొప్పవాడు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించును, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించును అని ఒక ఎలిజబెత్ అంటుంది. నా దేవుడు ఒక తల్లి నా వద్దకు ఎలా వచ్చింది, ఇది ఎలా ప్రాప్తి అయింది అని ఆశ్చర్యపోతుంది. ఇదిగో నీ శుభవచనము నా చెవి ఉండగానే నా గర్భంలో శిష్యుడు ఆనందంతో కంతులు వేయిచున్నాడు. అంటే నీ గర్భంలో ఉన్న శిష్యుడు పడిన వెంటనే నా దగ్గరికి నువ్వు వచ్చావు పరిగెట్టుకొని, మరి నా గర్భంలో ఉన్న శిష్యుడు ఆనందంతో గెంతులేస్తున్నాడు. ఎవరో అతను యోహాను. యోహాను యేసుప్రభు కంటే 6 నెలలు పెద్ద ముందు పుట్టాడు. అందుకే యోహాను యేసుప్రభుకు బాప్తిజం ఇస్తాడు. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నేను ఆమెకు ధన్యురాలనెను. ఇలాగే జరుగుతుంది. దేవుని మాట నిరార్థకం కాదు, కానేరదు అని దేవదూత అంటే అదే మాట వాళ్ళు అంటారు. నువ్వు ధన్యురాలు అని మరియకంటారు. అప్పుడు మరియ ఎట్లా, నేను నా ప్రాణం ప్రభువుని గనపరచుచున్నది, ఆయన తన దాసురాల దీనస్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవి అందు ఆనందించుచున్నది, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరములు నన్ను ధన్యరాలందరూ, ఆయన నామం పరిశుద్ధము. కళ్ళు పోయేవా మీకు? చదవండి బైబిల్ సరిగ్గా. ఎవరైనా రాసేసుకుంటారా ఇష్టం వచ్చినట్టుకు? అన్ని తరాలు నాకు ధన్యరాలు అంటారు ఇది మొదలుకొని అని మరియా అంటుంది. మరియా ఎంత ధన్యరాలు, ఆమె ఎంత పరిశుద్ధరాలు. అలాంటి మరియాని బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. మీరు మీ ఇష్టం తిట్టుకోండి, మాకేమి. తిట్టుకున్నోడు నోరే కంపు కొడుతుంది, తిట్టుకున్నోడే నరకానికి వెళ్ళిపోతాడు. రవీంద్ర వాగ్లేర్ గారు వందనాలండి. ప్రైజ్లేదండి, అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్, బాగున్నారా? సూపర్. ఓకే, అయితే మరియమ్మ పుట్టుక మీద చాలా మందికి డౌట్ ఉంటుందండి. కాబట్టి వాటి విషయం నేను మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా పాయింట్ తోస్తే మీరు మాట్లాడండి, నేను ఇంతటితో ఆపుతాను. అది నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వక్రీకరిస్తున్నారు కదా విపరీతంగా. ఎందుకు వక్రీకరిస్తున్నారంటే వీళ్ళకి ఏ విషయం మీద అయితే అవగాహన ఉండిద్దో మిగతాదంతా అట్లాగే ఉండిద్ది అని అనుకుంటారు. అవును, అంటే లోకంలో ఒక సామెత ఉంటది, ఏంటది, పచ్చ కళ్ళ రోగం ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనపడిద్ది అంట. అంతేనా? అవునండి. ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే ఉందంట. అసలు వాస్తవానికి రోగం ఉంది వాడికి, ఎదుటోడు బానే ఉన్నాడు. వీడికి రోగం, అందరికి అదే రోగం ఉందనుకోవటం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను, పేర్లు అయితే ఏం చెప్పలే కానీ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. చెప్పండి. ఒక కొండ మీద విహరిస్తా ఉంటది. కొండ మీద విహరిస్తుంటే ఆకాశంలో అగ్నిని పండించే సూర్యుడు ఈ అందాన్ని చూసి కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చేసి ఆయన పట్టుకుంటాడు బలవంతంగా. బలవంతంగా పట్టుకుంటే ఇదేంటి, వద్దొద్దు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు అని చెప్పింది. చెప్తే ఏం కాదులే, ఒకసారికి ఏం కాదులే అంటాడు. తప్పు అట్లా చేయకూడదు అని అంటది ఆమె. అయినా కూడా ఆ అందానికి ముగ్ధురైపోయి ఆమెతో ఒక పిల్లాడు పుడతాడు. అతను కూడా దేవుడు అయిపోతాడు. అతను కూడా దేవుడు లాగానే కొలుస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా రాసుకున్నారు కాబట్టి
వీళ్ళకున్న పచ్చ కామెర్లు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కమ్ముకోవడం అంటే ఇట్లాగే అనుకుంటున్నారేమో ఒకవేళ. సో దీన్ని బట్టి వీళ్ళు వక్రీకరించడానికి బాగా పూనుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా రాసుకున్నారో, వీళ్ళ దాంట్లో ఎట్లా కమ్ముకుంటే ఎట్లా పిల్లలు పుడతారో అనేది వీళ్ళు రాసుకున్నారు కదా. మిగతాదంతా ఎట్లాగే అనుకుని భ్రమపడుతున్నారు. ఇది నేను యాడ్ చేసే పాయింట్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పాను. నాకు అర్థమైందిలేండి. అంటే పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి అందరికి పచ్చగా కనబడతారు. పైగా నేను హృదయం నిండిన కొలిదే మాట్లాడతారు ఎవరైనా సరే. మన జ్ఞానం కూడా పరిమితంగా ఉంటుంది. మన ఆలోచనలు ఈ విధంగా మన గ్రంథాలు ఈ విధంగా చెప్పినప్పుడు డెఫినెట్లీ ఆ విధంగా ఆలోచిస్తారు ఎవరైనా. అందులో అలాగ ఆలోచించడము సహజమే. కానీ మరియమ్మ అలాంటిది కాదు. మరియమ్మ ధన్యురాలని పిలువబడుతుందట. ఆయన సర్వశక్తుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరములు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము. చూసారా, దేవుడి లోకానికి రావాలి అని అంటే ఒక కన్యని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేవుడు శరీరం ధరించాలి. శరీరం ధరించలేకుండా దేవుడు రాలేడు భూమికి. ఎందుకంటే సిలువలో యాగం అవ్వాలి. అందుకోసమనే ఒక శరీరం కావాలి. అది కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. సో ఆ మాట నేను హెబ్రీ గ్రంథంలో 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. దీని తర్వాత చూపెడతాను. నాకు ఇది కొద్దిగా ఇది కంప్లీట్ చేస్తానండి. ప్రేక్షకులారా మీరు గమనించండి. ఎవరైతే యేసు ప్రభు ఆయన పుట్టుక కోసమని రాంగ్ గా మాట్లాడుతున్నారో అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు మేము లైవ్ పెట్టాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు చెప్పగలిగితే మేము కూడా మాట్లాడతామనే ఉద్దేశం ఉంటే రండి, మాట్లాడండి. మీకు మేము డెఫినెట్ గా నిరూపిస్తాం. ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా యేసు ప్రభు పూర్తిగా పరిశుద్ధమైనది. ఓకే, బైబిల్ యథార్థ ఘటనలో రాసిన గ్రంథం అని మీకు బుర్రెప్పి ఆలోచించండి. ఆయన భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఇది ఎంత మంచి మాట. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచనలు విషమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఓకే, గర్విష్ఠుల్ని చెదరగొడతాడు దేవుడు. సింహాసనము నుండి బలవంతులను పరదోసి దీనులకు ఎక్కించెను. అంటే సింహాసనములో రాజులు వీళ్ళందరూ పతనం అయిపోయి యేసుక్రీస్తు రాజ్యం వస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుని వారు రాజులైన యాజక సమూహము అని బైబిల్ చెప్తుంది. అంటే దీనులకు దేవుడు రాజులుగా మారుస్తాడు అని అర్థం. ఆకలి కొని వారి నుంచి మంచి పదార్థము సంతోషపరిచి ధనవంతుల్ని ఒట్టి చేతుల్లో పంపివేస్తాడట. డబ్బుగాలను ఒట్టి చేతుల్లో పేదవారికి మంచి భోజనం పెడతాను అంటున్నారు. ఎంత మంచి మాటలండి ఇవి. అబ్రాహామునకు అతని సంతానమునకు యుగము తమ వరకు యుగాంతం వరకు కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందామని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయం చేశాను. అంటే ఇజ్రాయేల్కి సహాయం చేస్తాడట దేవుడు. అబ్రాహాము సంతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట ఆమె ఇంటికి తిరిగి వెళ్ళాను. 3 రోజులు ఎలిజబెత్ దగ్గర ఉంటుందట. 3 రోజులు కాదు, 3 నెలలు. అందులో ఈమెకి 4వ నెల వస్తుంది, ఆమెకి 10వ నెల వస్తుంది. అందుకే యోహాను 6 నెలలు ముందు పుడతాడు. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచి ఆమె పొరుగువారికి బంధువులకు విని ఆమెతో కూడా సంతోషించది. ఎవరి మీద దినము వారు ఆ శిశువుకి సున్నతి చేయవచ్చు. ఆ తండ్రి పేరుని బట్టి జకర్యా
అని పేరు వానికి పెట్టబోచుండగా, అయితే వాళ్ళ తండ్రి అయిన జకర్యా కొడుకు పేరు కూడా జకర్యా పెట్టాలనుకున్నాడు. తల్లి అన్నది అప్పుడు అలాగ వద్దు, వాడికి యోహాన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పినాను. తల్లి అన్నదట ఆయనకి యోహాన్ అని పేరు పెట్టండి అన్నాను. తండ్రి ఏమో జకర్యా అని పెడతాం అనుకున్నాడు. తల్లి ఏమంటుంది యోహాన్ అని పేరు పెట్టమంటుంది. అందుకు వాడు నీ బంధువులతో ఆ పేరు గలవాడేవాడు లేడని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టాలనుకుంటున్న తండ్రికి సంధ్యానం చేసి అడిగిరి ఏ పేరు పెట్టాలి. ఎలిజబెత్ పుట్టిన కొడుక్కి అతడు వ్రాతపత్రికలు తెమ్మని వాని పేరు యోహాన్ అని రాశాను. అందుకు వాళ్ళందరూ ఆశ్చర్యపడేది, ఎందుకంటే నోరు రాదు కదా నాన్నకి. అందుకే ఒక కాగితం మీద రాశాడు, వ్రాతపత్రికలు రాశారు. అప్పుడు కూడా వ్రాతపత్రికలు ఉండేవి. బాగా అర్థం చేసుకోండి, బైబిలు పేపర్ మీద రాయబడ్డదని ఇది ఒక ఆధారం మీకు. వెంటనే అతను నోటు తెరవబడి 4 సార్లు అతని దేవుని స్తుతించి మాట్లాడేసాను. పేరు రాసిన వెంటనే మాట్లాడాడట. అందరిని బట్టి చుట్టుముట్టి కాలం ఉన్న వారందరికీ భయం కలిగాను. ఆ సంగతులన్నీ యూదాకొండ మీద అందరూ ప్రచారం చేశాను. ప్రభు హస్తం అతనికి తోడై ఉన్నారు కనుక ఆ సంగతుల గురించి వినివారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడు అని వాటిని మనసులో ఉంచుకునేది. మరి ఆ తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ ఇట్లా ప్రవచించను, ప్రభు అయిన ఇజ్రాయేల్ దేవుడు స్తుతింపడును కాక, ఆయన తన ప్రజల దర్శనమిచ్చి విమోచన కలుగు చేసెను. దేవుడు దర్శనమిచ్చాడు మనకి అంటున్నాడు. తన సేవకుడైన దావీదు వంశం మీద మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువులు నుండి మనకి ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దేవుడు యూదులకు రక్షణ కలుగు చేశాడని వారు ప్రవచించారు. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటి పలికించెను. ఆయన మన పితరులు కరుణించి తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసి ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన శత్రువుల చేతుల నుంచి విడిపించి మన జీవిత కాలం ఒక నిమిషం మాస్టర్ గారు, శాంతం వచ్చాను, నేను మాట్లాడొచ్చా? నేను అడగొచ్చా ఏమైనా ప్రశ్నలా? ఒక నిమిషం ఇది అయిపోనివ్వండి. యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేది చెప్తున్నాము, ఒక్క నిమిషం ఆగండి. అదే యేసు ప్రభు ఎలా పుట్టాడు అడుగుదామని వచ్చాను. సరే, ఎంతసేపు తర్వాత తీసుకుంటారు చెప్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. ఒక నిమిషం ఈ 4 లైన్లు అయిపోనివ్వండి. తన ప్రజలకు రక్షణ ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుని ప్రభువును ముందుగా నడుచుతూ, ఆ యోహానికి ఒక ఆశీర్వాదం ఉంది, నీ ప్రభువుకు ముందుగా నువ్వు నడుస్తావు. మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో నుంచి మరణ దారిలో నుంచి కూర్చుంటారు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అంటే ప్రజలు చీకటిలో నుంచి వెలుగులో రావడానికి దేవుడు మార్గం సిద్ధపరచాడట. శిశువు ఏది ఆత్మయందు బలం పొంది ఇజ్రాయేలుకు నీకు ప్రత్యక్ష దినం వరకు అరణ్యములో ఉండెను. ఈ యోహాను వెళ్ళి అరణ్యంలో ఉన్నాడంట. అదండి, యోహాను 6 నెలలు ముందు పుట్టాడు యేసుప్రభు కంట. ఆయన యేసుప్రభుకు బాప్తిజం ఇవ్వడానికి అంతకుముందే సిద్ధపరిచిన ఒక దూత అని కూడా రాయబడి ఉంది. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంత అద్భుతమైన యేసుప్రభు పుట్టు కోసమని రాయబడి ఉంది. మన సోదరులు ఇవన్నీ ఏం చదవరు, కేవలము కమ్ముకుంది 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 ఆ ఒక్క అక్షరమే కనబడుతుంటది. ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయండి? 80 లైన్లు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే పరిశుద్ధాత్మ కమ్ముకుందంటే ఏంటి అర్థం అని అడుగుతాం. అక్కడ రాసుంది పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి ఆమె మీదకి వచ్చింది, ఆమె కుమారునికి అన్నది. దేవుడి శక్తి వస్తే ఏమైనా జరుగుతుంది. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యము. పుట్టబోయే కుమారుడు సర్వోన్నతమైన దేవుని కుమారుడు. మరి ఆయన తండ్రి ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు అడగండి. సరే, నా వ్యాఖ్యానం అయింది, ఇప్పుడు మాట్లాడండి. ప్యానల్లో ఉన్నవారు మాట్లాడండి.
మాస్టర్ రాజు గారు నేను అడుగుతాను అడగండి. ఏంటంటే బైబిల్ అనేది తాగుబోతులు రాసిన ఒక బూతు బుక్కు అంటాను నేను. కాదని మీరు నిరూపించాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. మీరు ముందే చెప్పేశారు తాగుబోతులు రాసిన పుస్తకం అని, మరి అలాంటప్పుడు మీరు ఇంకేటి అడుగుతారండి? మీరు కాదని నిరూపించాలి కదా మరి, అంటే మీరు ఒప్పుకుంటారా మరి? మీకు అక్కడ రాస్తుందా తాగుబోతులు రాసిన పుస్తకం అని రాస్తుంది అక్కడ? ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆది కాండంలో ఏముందంటే ఆదాము అవ్వ కయ్యూను ముగ్గురే ఉన్నారు. అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు నోటి దేశం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దేశం ఎక్కడ తయారైంది? అక్కడ కయ్యూనికి ఆ నోటి దేశంలో తెల్లం ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇక్కడ ఒక దేశం ఏమవుతారు చెప్పండి చెప్పండి. ఏమవుతారండి చెప్పండి, మీరు చెప్పండి ఏమవుతారు? అందరూ ఆదాము సంతానమే. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, మనమందరము కూడా ఆదాము నుంచి వచ్చిన వారమే. కాబట్టి ఆదాము నుంచి పుట్టిన సంతానమునే మ్యారేజ్ చేసుకోక తప్పదు. అంటే ఆదాముకి పుట్టి అంటే చెల్లిని చేసుకున్నాడా? అవును. తల్లిని చేసుకున్నాడా? అవును. అప్పుడేం లేవు, ఒక్క దగ్గర నుంచే వచ్చాము అందరము. మీరు ఇప్పుడు చెల్లి, అక్క, బావ, మామ ఇవి అప్పుడు ఏమున్నాయండి చెప్పండి?
కాదండి అంటే అవ్వకు పుట్టిన పిల్లనే అమ్మాయిని చేసుకున్నాడా? అది అవును, చెప్పాడు అదే కదండి మరి అపోస్తలుల ముందే. కార్యం 17వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము, ఆదాము నుంచి అందరూ ఒక్క జంట నుంచే పుట్టినవారు అంటే ఏంటి అర్థం? ఆదాం నుంచి వచ్చిన వారే కదా. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాము, భార్య కూడా ఆదాం నుంచి వచ్చిన కుమార్తె, ఆదాం కుమార్తె ఆమె. చెప్పండి. కాదు కాదు, అవును కయీన్ గారు చెల్లెలు చేసుకున్నాడా? అవును, కయీన్ గారు చెల్లెలు. కయీన్ గాడు కాదు, కయీను. కొంచెం మర్యాదగా మాట్లాడండి. కయీన్ గాడు, కయీన్ గారు పౌలు గాడు ఇట్లాంటి మాట్లాడొద్దు మీరు. కాదండి చెల్లెలు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి సార్, మాట్లాడనియండి. మీరు వచ్చినప్పుడు అట్లా కాదు. ఒక్క నిమిషం అండి ఇజ్రా గారు, మీరు ఎక్కువ మాట్లాడారు. ఒక్క నిమిషము. కాదు, రామదూత ఛానల్లో మేము తిడుతున్నామంటే ఇందుకే తిడుతున్నాం. మేము వస్తే మీరు మాకు సరిగ్గా సమాధానం చెప్పరు, బెదిరిస్తారు, వెళ్ళగొట్టాలని చూస్తారు, బ్యాక్ స్టేజ్ లో పెడతారు. అది కాదు, 1కి 2 సార్లు చెప్పాలి మాకు. ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం. కయీన్ గాడు అంటే తప్ప తమ్ముని చంపిన లంజా కొడుకాడు. అదిగో మళ్ళీ కయీన్ గాడు అంటే తప్పు వచ్చిందా? చంపలేదా? కాదండి మాస్టర్ రాజు గారు కయీన్ గాడు తమ్ముని చంపిండు, సొంత తమ్ముని చంపిండు. తమ్ముని చంపినోడిని కయీన్ గాడు దండేసి గౌరవించాలా? అవును, గాడు గీడు అని ఎందుకు అనాలండి? బైబిల్లో గాడు గీడు అనడానికి ఏముంది చెప్పండి? కాదండి, వాడు తమ్ముని చంపిండు, చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. చెల్లిని పెళ్లి చేసుకున్నాడు లంజా కొడుకు అనకపోతే ఏమంటారు? వ్యభిచార లంజా కొడుకు. చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. చెల్లిని మీరు దయచేసి కట్ ఆఫ్ అయిపోయింది. మీరు మొత్తం లైవ్ పాడు చేసేయండి. మీరు కూల్గా మాట్లాడుతూ. కాదండి, ఒక్క నిమిషం సార్, కూల్గా మాట్లాడతాను. నేను కూడా కూల్గా మాట్లాడతా, మీరు కూడా కూల్గా మాట్లాడండి. మీరు కూల్గా మాట్లాడాలి. ఒకవేళ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. మేము ఒకవేళ పొరపాటుగా మాట్లాడినా మీరు కూల్గా మాట్లాడాలి, చెప్పాలి. అది కూడా మీరు ఆర్డర్ ఇస్తారా? మేము కూల్గానే మాట్లాడుతున్నాం, చెప్పండి. ఎక్కడ కూల్గా మాట్లాడుతున్నారు మీరు? వాడు వీడు అని బూతులు తిడుతున్నారండి. బూతులు తిట్టడానికి ఛానల్ కాదు కదా. మీకు ఎవరికేమైనా కక్ష ఉంటే మీ ఇంటికి వెళ్ళి తిట్టుకోండి. మీరు ఇక్కడ లైవ్ లో వచ్చి తిట్టడం ఎందుకు? కాదు సార్, తిట్టను. బూతులు తిట్టేలాగా మీరు మాట్లాడొద్దు. మీరు గౌరవంగా నెమ్మదిగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. అసలు నన్ను మాట్లాడుతున్నారా? మీరు మధ్యలో దూరిపోతున్నారు. ఓకే సార్, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎంత జనం ఉన్నారని చెప్పి నోదు దేశం వచ్చింది. నోదు దేశం అని చెప్పి ఎట్లా మెన్షన్ చేశారు? చెప్పిందాక వినకుండానే డైలాగులు కొడితే ఎట్లా? ఎక్కడ చెప్తున్నారు? ఎవరికి పుట్టారు, ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి, దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నదే 3 కదా, వీళ్ళు 3 ఉన్నప్పుడు చూడండి. నీ పేరేంటి? మన బ్రదర్ ఒకసారి చూడండి. మీరు ఇక్కడ 26వ వచనము డిస్ప్లే చేశారా ఎజ్రా గారు? 26వ వచనము, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. రుద్ర గారు చూడండి. మరియు ఉండండి, ఒక్క నిమిషం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, చూసారా, ఒకరి నుండే ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు అనమాట. ఆ ఒకరెవరంటే ఆదాం అవ్వ నుంచే అందరము వచ్చాము. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందా?
ఒక్క నిమిషం అండి. మేము రంగా ఛానల్లో, అఖిల్ ఛానల్లో ఇందుకే బూతులు మాట్లాడతాం. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు దెంగించుకుంటే పుట్టిన వాళ్ళని సంకర జాతి లంజా కొడుకులు అంటారు. అది సరైన పద్ధతి కాదు, అజ్రా అది గారు, తప్పు, అది లంజ అజ్రా కథలు గారు, అజ్రా అని గారు, అంటాం. రుద్ర గారిని అందుకంటాం. తీసేయండి, ఆయన బూతులు మాండు. ఒక్క నిమిషం ఉండండి సార్, తీసేయొద్దు. నేనేమి ఎదురా గారు అజ్రా గారు, ఈ అజ్రా గారు ఎటు వెళ్ళిపోయారు? ఒక్క మీరు అలా ఒక్క నిమిషం బూతులు ఉండండి, తింటే ఒక్క అవదు నిమిషం రుద్ర. నువ్వు నీట్ గా మాట్లాడు. ఒక నిమిషం సార్, మీరు నన్ను కూల్ చేయొచ్చుగా సార్, నన్ను గొర్రెగా మార్చండి అని చెప్పి నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాను. నువ్వేం మారక్కర్లేదు, నాకు సువార్తలు చెప్పండి. నువ్వు సరిగ్గా బైబిల్ చదువు, మారిపోతావు. మాట్లాడడానికి ఏమండి రాజు గారు, దయచేసి ఇతను తీసేయండి. నీ మాట వినబడట్లేదు అజ్రా గారు, అది బూతులు మాట్లాడుతున్నారు. రాజు గారు రాజు గారు రాజు గారు రాజు సమాధానం గారు కాదు, ఆయన రాజు బూతులు గారు మాట్లాడుతున్నారు. ఈయన్ని తీసేయండి, ముందు ఛానల్లో తీసేయండి రాజు గారు. ఒక నేను నిమిషం అదే అండి. చెప్తున్నాను. రాజు గారు దయచేసి ప్యానెల్లో నుంచి ఈయన్ని తీసేయండి. ప్యానెల్లో నుంచి దయచేసి తీసేయండి. అదే అజ్రా గారి చేతిలో ఉంది కంట్రోల్, తీసేళ్ళే. ఎజిరా గారు తీసేయండి. అజయ్ గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. సార్ వినపడుతుందండి, వినపడుతుంది. ఎదురా గారు, సరే ఓకే. ఎదురా గారు మీరు ఒక పని చేయండి, అలాంటి వాళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకోవద్దండి, ఎవరిని కూడా తీసుకోవద్దు. ఎందుకంటే నా చేత బూతులు మాట్లాడించే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఈ కంట్రోల్ అజయ్ గారి చేతిలో ఉంది. నేను అందుకే ఆయన అన్నాను తీసేయమని. వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, పోనీ ఓకే, ఆన్సర్ చెప్పే వరకు ఆగరు. అది చెప్పిన తర్వాత కనీసం బైబిల్లో ఉందా లేదా అని ఆలోచించరు. అంతలోనే వాళ్ళు బూతులు మాట్లాడితే మనం ఏం చెప్తాం? వాళ్ళకి ఓపిక తక్కువ. సార్ అట్లా కవర్ చేయకండి సార్. వాళ్ళు బూతులే తాగి ఎవడొచ్చాడో అర్థమైపోతలేదా సార్? ఇప్పుడు తాగి రాసినోడి సంగతి కాదు, ఇక్కడ తాగి వచ్చింది ఎవడో అర్థమైపోతుంది. అవును, అసలు వాళ్ళు మనుషులే అండి? ప్రశ్న అడగటానికి వచ్చిన వాళ్ళు ప్రశ్న అడగాలి కానీ బూతులు మాట్లాడటం ఏందండి? అదేనా వాళ్ళ ధర్మం నేర్పిన వాళ్ళకి? ఎదురా గారు వినిపిస్తుంది సార్, చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి, దీపక్ గారు మీరు చెప్పండి, పర్వాలేదు, కాసేపు మీరు చెప్పండి. ఇప్పుడు రవీంద్ర గారు ఆయన ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు కైన్కి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. దీనికి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి. సరే, నేనేం చెప్తానంటే, ముందు ఎజ్రా గారు మిమ్మల్ని కంటిన్యూగా పిలుస్తున్నారు. అసలు ఆయన మాట మీకు వినబడుతుందా లేదా? నాకు వినబడట్లే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎజ్రా గారు చాలా సేపటి నుంచి మిమ్మల్ని రాజుగారు అని పిలుస్తూనే ఉన్నారు, వినపడట్లేదు. ముందు అది చెక్ చేయండి. అట్లా కాదు, మీరందరూ నాకు వినబడుతుంది కదా, మరి ఆయన వినబడకపోవడం ఏంటి? సంథింగ్ మరి ఏంటో ప్రాబ్లం. ఒకవేళ ఆయన మాట్లాడేది మాకు వినబడుతుంది. మీకు వినబడుతుందా? మీరు ఎగ్జిట్ అయ్యింది రాజుగారు, మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి రండి, అప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది. మేము మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన అడిగాడు, కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు కదా. ఇప్పుడు కయ్యూనికి భార్య ఆదాము సంతానంలో నుంచే ఒక ఆడ మనిషిని చేసుకున్నాడు. సరే, అది మేనకోడలు అవుతుందా లేకపోతే ఈయన లెక్కలో చెల్లి అవుతుందా అనేది సెకండరీ. ముందు ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక స్త్రీ దేవుడు నియమించింది. ఆదాముకు ఒకటే అవ్వ ఉంది, అవ్వకి ఒకటే ఆదా ఉన్నాడు. స్త్రీ పురుషుడు అనే కాన్సెప్టే తప్ప అక్కడ చెల్లి లేకపోతే అక్క ఈ కాన్సెప్ట్ లేదు. అయితే ఇప్పుడు చెల్లి అని ఎప్పుడు తెలిసింది చెల్లి అని? ఎప్పుడైతే
సంబంధం శృతి మించిపోయి రవీంద్ర గారు చెప్పండి. అతనికి తెలిసే అవకాశమే లేదండి, ఎందుకంటే ఆ ప్రాంతంలో అతడు లేడు. ఎవరిని చేసుకుంటున్నాడో కూడా అతనికి తెలియదు. అవునులే, తెలీదు. ఆ, అన్నా రాజుగారు, ఆ, చెప్పండి చెప్పండి. మీరు ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. మీరు ఒకసారి ప్యానెల్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వండి. సరే సరే, మీరు చెప్పండి నేను ఎగ్జిట్ అవుతాను. మేము చెప్తాము. మీరు ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అయితే అప్పుడు ఎజ్రా గారు మాట్లాడేది మీకు వినబడి. అంటే ఆదాము సంతానం ఉన్న రోజుల్లో ఏమన్నా చెల్లి లేకపోతే హలో మాట్లాడండి రాజుగారు, మాట్లాడండి. రాజుగారు ఆయనకి ఏదో మాట్లాడండి. ప్రాబ్లం వినపడుతుందా రాజుగారు? వినబడుతుంది. హలో, ఆ, ఒకసారి ఒక్క నిమిషం ఆగండి బ్రదర్స్ అందరూ. అతను తీసుకుంటున్నాను బ్రదర్. అతను క్వశ్చన్ మనం సమాధానం చెబుదాం ఓపికతోటి. అతను తీసుకుంటున్నాను, మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి దానికి ఏదో ఒక బూత్ మాట్లాడుతుంటే. ఓకే బ్రదర్, మీరు బూతులు మాట్లాడకుండా క్వశ్చన్ అడగండి. నిమిషం ఆగండి బ్రదర్, అందరూ ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు మత్తయి సువార్త 1:18 ప్రకారం పేరేంటి? ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరంటావు? కన్నికంటే ఎవరుంటారు అక్కడ? కన్నికంటే మీనింగ్ ఏంది? అక్కడ కాదు, ఒక నిమిషం, మీరు అరవకు. మీరు అరిచినంత మాత్రం అబద్ధం నిజమైపోదు. కానీ మళ్ళీ మీరు అసభ్యకరంగా మాట్లాడతారే. ఆడ ఏం రాసి ఉంది? ఆడ కన్నీ